ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగము నుండి కీర్తన గ్రంథము 51వ అధ్యాయము మొదటి 12 వచనములను ధ్యానం చేసుకుందాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ఇక్కడ దావీదు మహాభక్తునికి దేవునికి మధ్య జరుగుతూ ఉన్న ఈ యొక్క ప్రార్థన, ఆయన విన్నపములు, ఆయన మొర్ర, ఆయన వేదన ఇక్కడ కనబడుతూ ఉంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు. ప్రభువు మనలను క్షమించాలన్నా, మనను ఆయన ప్రశస్తమైన రక్తముతో కడగవాలన్నా మొట్టమొదట మనకు కావలసింది ఆ ప్రభు యొక్క ప్రసన్నత, కరుణ. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ప్రభు వాత్సల్యత కలవాడు, కరుణ సంపన్నుడు. వాత్సల్యత బాహుళ్యము కలిగి ఉన్న దేవుడు. నా అతిక్రమములను తుడిచివేయుము. దేవునికి ఆయాసకరమైన జీవితం నాలో ఉంది, అవి నేను ఒప్పుకుంటున్నాను, అవి తుడిచివేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగు, నన్ను బాగుగా కడుగు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. దావీదు చేసిన పాపములు, ఆయన ఏ విధంగా దేవునికి అవిధేయుడుగా పాపం చేసి ఉన్నాడు, అపవిత్రమైపోయి ఉన్నాడు, దోషపు మరకలు కనబడుతున్నాయో వాటిని నువ్వు బాగుగా కడిగితేనే పోతాయ్యా. నన్ను బాగుగా కడుగు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, ఒప్పుకుంటూ ఉన్నాడు. తెలిసే చేసిన పాపములు, అది నా ఎదుట ఉంది. నీకే కేవలము నీకు విరోధముగా నేను పాపం చేస్తున్నాను. మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు మన దేవునికి వ్యతిరేకముగా పాపం చేయుట, అది ఆయన మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదుటనే మనం పాపం చేస్తాం. ఆయన దృష్టి ఎదుటే చెడుతనము చేసి ఉన్నాను. ప్రభు చూస్తుండగా చేస్తున్న పాపములు ఎంతగా ప్రభు దుఃఖపడతాడు, ఆయాసపడతాడు. మనము తెలిసి ప్రభువు చూచుచున్న దేవుడు. ఆయన దృష్టికి ఏది కూడా రహస్యము కాదు, దాగి ఉండదు అని ఎరిగి కూడా చేస్తున్న ప్రతి పాపం ప్రభువుకు అగుపడుతూ ఉంది. ఆలోచన చేద్దాము, పరీక్షించుకుందాము, సహాయము చేయమని ప్రభువుని వేడుకుందాము.